హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిక రఘు వ్లాగ్స్. ఈరోజు మీకోసం ఈ హాట్ సమ్మర్ కోసం కూల్గా ఫ్రూట్ సలాడ్ అయితే తీసుకొచ్చేసాను. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. దానికోసం ఏదో పెద్ద తంటాలు అబ్బా ఇంట్లో చేసుకోవాలా అని అనుకోకండి. బయటివి తినడం కంటే మనం ఇంట్లో చేసుకోవడం మన పిల్లలకు పెడితే ఎంతో హ్యాపీ కదా. సో ఫస్ట్ మనం ఎలా ప్రిపేర్ చేశానో నేను చూపించేస్తాను. దానికోసం నేనైతే పాలు తీసుకున్నా. పాలు మనం ప్యాకెట్ పాలు యూస్ చేయలేదండి. మనం బయట దొరికే గేదె పాలు 1 లీటర్ తీసుకున్నా. చిక్కటి పాలు తీసుకోవాలి. ఆ చిక్కటి పాలు అంటే 1 లీటర్ తీసుకున్నా అని చెప్పాను కదా, అవి 3/4 లీటర్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా పాలు మరిగేంత వరకు వెయిట్ చేశాక ఈ మరిగిన పాలలో క్రస్టర్డ్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను నేను. ఈ క్రస్టర్డ్ పౌడర్ అనేది చల్లటి పాలలో కలిపి వేసుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలండి. ఎందుకంటే ఉండలు ఉన్నట్లయితే మనం పాలలో వేసేసరికి అలాగే ఉండలు ఉండిపోతాయి. కరిగి అంటే ఈవెన్గా కలవదన్నట్టు పాలలో. ఇది వేసిన తర్వాత కొంచెం గిన్నెకి అడుగంటుకుంటూ ఉంటుంది. సో జాగ్రత్త పడాలండి. ఎందుకంటే గిన్నెకి అడుగంటుకోకుండా చూసుకొని దానికి కావాల్సినంత చక్కెర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కెర యాడ్ చేసుకున్న తర్వాత మెల్లగా కలుపుతూ ఉండాలి. దాని చిక్కదనం అనేది అంటే కన్సిస్టెన్సీ మనకు తెలుస్తుంది. కొంచెం చిక్కగా అవుతుంది. అంతలోపు మనం ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన ఫ్రూట్స్ తీసుకుందాం. నేనైతే బనానా, యాపిల్, దానిమ్మ, బ్లాక్ గ్రేప్స్ ఇంకా గ్రీన్ గ్రేప్స్ తీసుకున్నా. మస్క్ మెలన్ అండ్ టూటీ ఫ్రూటీ కూడా యూస్ చేస్తున్నా. దానిమ్మ గింజలు, గ్రేప్స్ అయితే ఫస్టే కట్ చేసి పెట్టుకున్నా. కానీ బనానా ఇంకా యాపిల్ అయితే రంగు మారుతాయి కాబట్టి చివరిలో కట్ చేసుకున్నా. పాలైతే ఇలా చిక్కటి కన్సిస్టెన్సీ వచ్చేసిందండి. అవి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. అది పూర్తిగా చల్లారింది అనుకున్న తర్వాతనే మనం ఫ్రూట్స్ ఒకటొకటిగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు ఫ్రూట్స్ అట్లా అందులో వేస్తే ఉడికినట్టు అవుతాయి కదా. సో చూసుకోండి. సో ఇక్కడ నేను ఫస్ట్ బ్లాక్ గ్రేప్స్, మస్క్ మెలన్, గ్రీన్ గ్రేప్స్, దానిమ్మ గింజలు, బనానా, యాపిల్ ఇవన్నీ వేసి ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఆ తర్వాత టూటీ ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను కొన్ని టూటీ ఫ్రూటీ అండ్ కొన్ని దానిమ్మ గింజలు అయితే ఉంచుకున్నా తర్వాత పైనుంచి వేసుకోవడం కోసం. సో ఇలా అన్ని ఫ్రూట్స్ కలిపిన ఈ మిశ్రమాన్ని చల్లగా అయ్యేంత వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. కనీసం 1 గంట అయినా పడుతుందండి. సో అది చల్లారేంత వరకు, కూల్గా అయ్యేంత వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. నెక్స్ట్ చాక్లెట్ సిరప్ కోసం ఇక్కడ నేను డైరీ మిల్క్ చాక్లెట్ యూస్ చేస్తున్నాను. సో ఇలా డైరీ మిల్క్ చాక్లెట్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో చాక్లెట్ సిరప్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత మన చల్లగా అయిన ఫ్రూట్ సలాడ్ మిశ్రమాన్ని బయటకు తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇలా ఫ్రూట్ సలాడ్ సర్వ్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని తీసుకొని ఐస్ క్రీమ్ వేసుకోవాలి. ఐస్ క్రీమ్ పైన మనం తయారు చేసి పెట్టుకున్న చాక్లెట్ సిరప్ని పైనుంచి చల్లేసుకోవాలి. ఇలా యమ్మీ అండ్ టేస్టీగా మనం ఇంట్లోనే మనకు నచ్చిన విధంగా తయారు చేసుకొని పిల్లలకు పెట్టడం, మనము తినడం చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ ఆరోగ్యానికి కూడా మంచిది కదా. సో మీరు ట్రై చేయండి. ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.